హాయ్ ఫ్రెండ్స్, సిపి ప్లస్ డివిఆర్ ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఎలా చేయాలనేది వీడియోలో మనం చూద్దాం. సిపి ప్లస్ డివిఆర్ 4, 8, 16, 32 ఏ డివిఆర్ అయినా సరే ఈ ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఈ విధంగానే ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అన్ ఐటమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇండియా అని పెట్టుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంగ్లీష్ అలాగే పాల్లో ఉంచేయండి. ఉంచిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంచుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే టైం జోన్ అలాగే టైం వస్తుంది. జోన్ వచ్చేసి ముంబై, చెన్నై, కలకత్తా అని ఉంటుంది, అది ఉంచేయండి. అలాగే ఇక్కడ డే టు టైం మీరు కరెక్ట్గా చెక్ చేసుకుని నెక్స్ట్ మీద అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్మిన్ అలాగే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ అనేది మీరు గుర్తుండే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సింపుల్గా ఓపెన్ అయినట్టుగా ఉండాలన్నమాట. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను అడ్మిన్ 123 అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మీకు గుర్తుండే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని అలాగే పాస్వర్డ్ హింట్ దగ్గర మీరు ఏమైనా నేమ్ అనేది ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్లాక్ ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ అనేది కూడా సెట్ చేసుకోవాలి. సో నేను 2 టైమ్స్ సెట్ చేశాను. అలాగే మెయిల్ అలాగే క్వశ్చన్స్ అనేవి మీరు ఇక్కడ కావాలంటే ఇవ్వచ్చు, నేను ఇవ్వట్లేదు. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డే టు టైం ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి డిహెచ్సిబి ఎనేబుల్ చేయండి. డిహెచ్సిబి ఎనేబుల్ చేస్తే మీకు నెట్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. డివిఆర్కి నెట్ కనెక్ట్ అయి ఉంటే మీ స్టేటస్ అనేది ఆన్లైన్ అనేది మారుతుంది. ఇక్కడ చూసారా, దీన్ని కూడా ఎనేబుల్ చేయాలి. నేను ఇక్కడ ఆన్లైన్ చేయలేదు, జస్ట్ మీకు చూపించడం కోసం చెప్పాను అనమాట సెట్టింగ్స్ అనేవి. సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇవన్నీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ పర్చేసింగ్ అవర్ ప్రోడక్ట్ అని వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్